చైనా శాస్త్రవేత్తలు ఇప్పుడు తేనెటీగల్ని కూడా టెక్నాలజీతో నియంత్రించే స్థాయికి చేరిపోయారు. బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ప్రపంచంలోనే అత్యంత తక్కువ బరువుగల బ్రెయిన్ చిప్ ను రూపొందించారు. ఇది కేవలం 74 మిల్లీగ్రాములు మాత్రమే. తేనెటీగ వెనుక అమర్చేలా రూపొందించారు. 3 సూదుల ద్వారా తేనెటీగ మెదడుకు సిగ్నల్స్ ఇచ్చి ఎడమ, కుడి, ముందు, వెనుక వైపుగా కదిలించేలా చేయగలగడం దీని విశేషం. ఇది 90% ఖచ్చితత్వంతో పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ టెక్నాలజీ రాబోయే రోజుల్లో స్పై మిషన్లు, డిజాస్టర్ రెస్క్యూలలో కీలకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏహెచ్ఎఫ్ రెస్టారెంట్ కు దుబాయ్ సిద్ధమవుతోంది. బుర్జ్ ఖలీఫా సమీపంలో సెప్టెంబర్లో తెరలేవనున్న వూహు రెస్టారెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఫైన్ డైనింగ్ కలిసిన వినూత్న ప్రయోగం. ఇక్కడ ప్రధాన ఆకర్షణ చెఫ్ ఐమాన్ అనే ఏఐ సిస్టమ్. ప్రపంచవ్యాప్తంగా రకరకాల వంటకాలపై ఫుడ్ సైన్స్, మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీపై శిక్షణ పొందిన ఈ ఏఐ మెనూను డిజైన్ చేస్తుంది. ఇతని సూచనలతో మానవ చెఫ్లు వంటలు సిద్ధం చేస్తారు. ఇది డైనింగ్ ప్రపంచాన్ని మార్చే దిశగా తొలి అడుగుగా భావిస్తున్నారు. ఆస్ట్రేలియా మరో వినూత్న ప్రయోగం చేపట్టింది. డ్రైవర్లు రాత్రిళ్లు మెరుగుగా చూసేందుకు సహాయపడే విధంగా పగటిలో వెలుతురు శోషించి రాత్రిళ్లు ప్రకాశించే గ్లో ఇన్ ది డార్క్ రోడ్లను పరీక్షిస్తుంది. ఈ ప్రత్యేక రోడ్లపై ఉన్న గీతలు సూర్యకాంతిని గ్రహించి రాత్రి వేళ ఓ మృదువైన వెలుగును వెదజల్లుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య తగ్గించడమే దీని లక్ష్యం. స్ట్రీట్ లైట్లు పెట్టడం కంటే ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నదని అధికారులు చెబుతున్నారు. మెగావృత ఆకాశం ఉన్నప్పటికీ ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. డ్రైవర్లు మాత్రమే కాదు, అడవి జంతువులకు కూడా ఇది సురక్షిత మార్గం అవుతుంది. ఇది ప్రపంచంలోని అత్యంత చీకటి మార్గాల్లో ఒకటైన ఆస్ట్రేలియా రూరల్ రోడ్లకు నూతన ఆశగా మారుతుంది. డిజ్నీ ఇమాజినీరింగ్ రూపొందించిన అద్భుతమైన యానిమేటెడ్ మెషిన్లు ఇప్పుడు ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇవి సాదాసీదా రోబోలు కాదు. ప్రతి మెషిన్ కు ఓ వ్యక్తిత్వం ఉంది. అవి కదిలే తీరు, ముఖభావాలు, తడిమే పనితనం, ప్రతి మెషిన్ తనదైన శైలిలో స్పందిస్తూ భావాలను వ్యక్తపరుస్తూ టెక్నాలజీ కన్నా మిత్రుల్లా అనిపించేలా రూపుదిద్దుకుంది. ఇవి కేవలం విజ్ఞానంతో కాకుండా అభివ్యక్తితో కూడిన కళాత్మక ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇది టెక్నాలజీకి ఓ కొత్త దిక్సూచి. డిజ్నీ మరలా తన మ్యాజిక్ చూపించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రపంచానికి దారితీస్తున్న టెస్లా ఇప్పుడు భారత్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ముంబైలో తొలి టెస్లా షోరూమ్ను ప్రారంభించింది. ప్రత్యేకంగా BMW మరియు మెర్సిడెస్ బెంజ్ లాంటి లగ్జరీ బ్రాండ్స్ కి పోటీగా టెస్లా మోడల్ Y కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర దాదాపుగా $71,000, అంటే మన భారత కరెన్సీ ప్రకారం దాదాపు 61 లక్షల రూపాయలు. స్టైల్, స్పీడ్, సస్టైనబిలిటీ సమతుల్యంగా మిళితం చేసిన ఈ మోడల్ భారత ప్రీమియం కార్ లవర్స్ ను ఆకర్షించేలా ఉంది. ఇలాంటివే ఇంకొన్ని మోడళ్లతో టెస్లా మార్కెట్ ను షేక్ చేయబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.